ఓకే. మళ్ళీ ఇప్పుడు చాలా బాగుంది స్మెల్ మళ్ళీ సడన్గా. ఆహా! ఏ లైట్గా వర్షం పడుతున్నట్టుంది చూడండి. ఫ్రీజ్. టీమ్ టీమ్ A1 మంచి జాబ్, కానీ ఈ చైర్లు లేపే ఫ్యాన్స్ ఏంటి మనకి? కూర్చోండి, మీకే తగులుతాయి చైర్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ కన్సర్న్ అబౌట్. ఓకే, కాసేపు రిలాక్స్గా మళ్ళీ నార్మల్ అయిపోయింది, చైర్ అయిపోయింది. సో రిలాక్స్. ఓకే, మేము స్టోరీ టెల్లింగ్ చేయబోతున్నాం అని మీలో ఎంతమందికి తెలుసు? జస్ట్ హ్యాండ్ రేస్ చేస్తే చాలు. నీకు తెలీదా? ఓకే, రైట్. ఓకే, రిలాక్స్. ఇంతకు ముందు ఎప్పుడన్నా స్టోరీ టెల్లింగ్ ఎవరన్నా చూసారా? రిలాక్స్. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ రేస్ చేయొచ్చు. ఇంతకు ముందు స్టోరీ టెల్లింగ్ అంటే మీరు చదవడం కాదు, ఎవరైనా పర్ఫామ్ చేస్తే చూడడం. ఎవరైనా చేశారా స్టోరీ టెల్లింగ్? ఓకే, సూపర్. ఓకే, హ్యాండ్స్ కింద పెట్టండి. హ్యాండ్స్ పెట్టండి. ఇంకా డౌట్ ఉందా ఏమన్నా? లేదా? సూపర్. సో ఇప్పుడు మేము స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేస్తాము, కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మేము ఏదైనా సాంగ్ పాడితే మీరు కూడా దాన్ని పాడొచ్చు. ఓకే, మేము ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, స్టోరీ మధ్యలో అంటే మీకు ఏదన్నా చెప్పాలి అనిపిస్తే అసలు ఆపుకోదు, చెప్పేయచ్చు. ఓకే, స్టోరీకి సంబంధించిందే. ఓకేనా? ఓకే, మీరు ఇందాక అడిగారు కాబట్టి రెడ్. ఓకే, వద్దులేండి, అంత లేజీగా లెగిస్తే మనం ఆడడం వేస్ట్. రిలాక్స్ ప్లీజ్. సారీ. ఓకే, సో ఇప్పుడు పని చేద్దాం. డాన్సా అనా? సరే, చూస్తా ఎంతమంది డాన్స్ చేస్తారు. ఫ్రీజ్. Okay, sit down. Okay. రెడీ? సో ఇప్పుడు ఒకసారి మీరు అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. క్లోజ్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు మైక్ యూజ్ చేయట్లేదు. ఓకే, రిలాక్స్. అంటే ఐస్ ఓపెన్ చేయొద్దు, జస్ట్ బ్రీత్ని రిలాక్స్ చేసుకోండి. రెడీ? అగైన్ బ్రీత్ ఇన్. ఓకే, సూపర్. బ్రీత్ని మాత్రమే రిలాక్స్ చేసుకోండి, ఐస్ క్లోజ్ చేసి పెట్టుకోండి. అగైన్ బ్రీత్ ఇన్. ఇప్పుడు ఈ ఓకే, రిలాక్స్. మళ్ళీ బ్రీత్ ఇన్ చేసుకోండి. ఈ ఓకే, మళ్ళీ బ్రీత్ ఇన్ చేసుకోండి. ఓకే, రిలాక్స్. మళ్ళీ బ్రీత్ ఇన్ చేసుకోండి. ఓ
ఓకే 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 రిలాక్స్ 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 రిలాక్స్. మళ్ళీ బ్రీత్ ఇన్ చేసుకోండి. ఓకే రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు ఐస్ స్లోగా ఓపెన్ చేసుకోవచ్చు. కొంతమంది రబ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటారు. యూ కెన్ డూ దట్. ఓకే ఇప్పుడు ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్. మీరు ఇందాక సౌండ్స్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా బాడీ? ఓకే ఎంతమంది వైబ్రేషన్ అబ్జర్వ్ చేశారో హ్యాండ్ రైస్ చేయండి. నాభి నుంచా? సూపర్ సూపర్. ఇక్కడ కూడా వైబ్రేషన్, గొంతు, చెస్ట్, లిప్స్ దగ్గర కూడా వచ్చింది. ఓకే సూపర్. లిప్, నుదుటి దగ్గర సూపర్. ఓకే 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 సరే. మీలో ఎంతమందికి బ్రీత్ చేసేటప్పుడు ఇలా చేస్తుంటావా? లైక్ ఎవరన్నా చేస్తుంటావా అలానే? ఓకే ఎవరన్నా బ్రీత్ చేసేటప్పుడు ఓకే ఒక చిన్న హోంవర్క్. ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ ఎవరైనా పడుకోబెట్టి వాళ్ళ కడుపు పైన ఒక రిమోట్ పెట్టి వాళ్ళని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయమని చెప్పండి. ఓకే యా వి గో టు స్టార్ట్. పాటలు ఏమన్నా పాడితే ఏం చేయాలి? రిపీట్ చేయొచ్చు. మీరు కూడా మాతో కలిసి పాడొచ్చు. ఓకే రైట్. దెన్ ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఒకటే ఉందా? ఏం చెప్పాలి? అదేంటి దేనికి వచ్చాం మనం? గోదావరి కట్టుబడి చెప్పాలా? మేడం మీరు దేనికి పిలిచారు మమ్మల్ని? నేను మర్చిపోయా. అరే మేడం గారు కూడా మర్చిపోయారు. మీరు మర్చిపోయారా? అరే స్టోరీ టెల్లింగ్ కదా. ఓకే మొదలు పెడదామా? చాలా కాలం క్రితం ఒక సాధువు తన శిష్యుడితో కలిసి చాలా చాలా దేశాలు తిరుగుతూ ఉండేవారు. అలా ఒక రోజు వాళ్ళు అంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక కొత్త దేశానికి వచ్చారు. ఆ దేశాన్ని చూసిన సాధువు తన శిష్యుడితో, నాయనా నారాయణ, ఈ దేశం చాలా పెద్దగా ఉంది. మనకి అక్కడ ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది. నువ్వు వెళ్ళి ఆహారం కోసం ప్రయత్నించు. నేను ఈ లోపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తాడు. దాంతో శిష్యుడు ఆ దేశంలోకి వెళ్తాడు. అలా వెళ్ళిన శిష్యుడికి ఆ దేశం పేరు కటకట దేశం అని, దాని రాజు పేరు తికమక రాజు అని తెలుస్తుంది. తికమక రాజు. దేశం పేరేంటి? రాజు పేరు. అంతేకాకుండా వస్తే మళ్ళీ వీరు అంతేకాకుండా ఆ శిష్యుడికి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఏంటంటే ఆ దేశంలో ఏది కొన్నా నీ ఇష్టం, నువ్వు ఏవైనా కొను, చాక్లెట్లైనా, బిస్కెట్లైనా, బట్టలైనా, బియ్యమైనా, బంగారమైనా, ఏవి కొన్నా ₹1 దొరుకుతుందంట. కదా శిష్యుడు కదా శిష్యుడు ఏది కొన్నా నీ ఇష్టం, నువ్వు బొమ్మలు కొన్నా ఏమి కొన్నా అన్ని ₹1 దొరుకుతాయంట.
శిష్యుడు కూడా ఇదిగో మీకులాగే చాలా ఆనందంగా ఫీల్ అయిపోయి తనకు ఎంతో ఇష్టమైన మిఠాయిలు చాలా అంటే చాలా కొనుక్కుని ఓ పెద్ద మూటగా కట్టుకొని గురువుగారికి వెంటనే ఈ విషయం చెప్దామని బయలుదేరాడు. ఆహా, కటకట దేశం తికమకరాజు, అబ్బా ఏది కొన్నా ₹1. ఈ దేశం ఎంత బాగుందో కదా. మనం ఇక్కడే ఉండిపోతామా? గురువుగారిని అడిగి నేను ఇక్కడే ఉండిపోతా. కటకట దేశం తికమకరాజు, కటకట దేశం తికమకరాజు, ఏదైనా కొనోయి ₹1. కటకట దేశం తికమకరాజు, ఏదైనా కొనోయి ₹1. అలా ఆనందంగా వస్తున్న శిష్యుని చూసి గురువు గారు, నారాయణ ఈ రోజు చాలా ఇల్లు తిరిగినట్టున్నావు. ఆ మూట చాలా పెద్దదిగా ఉంది, చాలా ఎక్కువ ఆహారం దొరికిందా? గురువు గారు, పేరు గురువు గారు, ఈ దేశం పేరు కటకట దేశం అంట, దీని రాజు పేరు తికమకరాజు అంట. అంతేకాదు గురువు గారు, ఈ దేశంలో ఏదైనా సరే ₹1 జరుగుతుంది. అది విన్న గురువు గారు ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడి, ఏమైనా ఇక్కడ అన్ని ₹1 దొరుకుతున్నాయా? అదేలా సాధ్యం? మనం ఈ దేశంలో ఉండడం అంత మంచిది కాదు, పద వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తాడు. కానీ శిష్యుడికేమో అక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకు? ఏదైనా ₹1 దొరుకుతున్నాయి కదా, అందుకని. శిష్యుడికేమో అలా వెళ్ళటం ఇష్టం లేదు. అదే విషయం గురువు గారికి. గురువు గారు, నాకు అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అయినా మనం ఇక్కడే ఉండిపోతాం గురుగారు, అన్నీ ₹1 దొరుకుతున్నాయి కదా, మీరు ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నారు చెప్పండి. నాయనా నారాయణ, ఇక్కడ రాజు ప్రజలు వట్టి మూర్ఖుల్లాగా ఉన్నారు. వాళ్ళకి వస్తువుల విలువ తెలియటం లేదు. ఇక్కడ ఉంటే మనకే ప్రమాదం, కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం పద. గురుగారు, మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి. నేను ఈ దేశంలోనే ఉంటాను గురువుగారు. సరే నాయన, నీ ఇష్టం, నువ్వు కావాలంటే ఉండు. కానీ నీకేదైనా ఆపదొస్తే నన్ను తలుచుకో, నేను వెంటనే ప్రత్యక్షమవుతాను అని చెప్పి గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్న గురువుని చూసి శిష్యుడు, మా గురువుగారు చాలా తెలివైన వారు అనుకున్నాను, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పొరపాటు పడతా ఉంటారు. ఆహా, ఇవన్నీ మిఠాయిలు, లడ్డు, ఆహా జాంగిరి, అరే జిలేబీ, అబ్బాబాబా. అలా శిష్యుడు తనకిష్టమైన మిఠాయిలు తింటూ 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 బాగా లావైపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి, అవును మన దేశం పేరేంటి? దీనికి ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజు పేరు తికమక రాజు. ఒకరోజు దర్బార్లో కూర్చొని ఉంటాడు. ఇంకోటి మర్చిపోయా, తికమక రాజు పేరుకు తగ్గట్టే వట్టి వెర్రి బాగులు వాడు. వాడికి అసలు లోకజ్ఞానమే లేదు. బయట ఏం జరుగుతుంది ఏంటో ఏమీ తెలియదు. ఆ తికమక రాజు ఒకరోజు దర్బార్లో కూర్చొని ఉంటాడు. ఇంతలో ఒక వ్యక్తి ఇలా అరుస్తున్నాడు, ప్రభు నాకు అన్యాయం జరిగింది, మీరే న్యాయం చేయాలి. ప్రభు నాకు అన్యాయం జరిగింది, మీరే నాకు న్యాయం చేయాలి. ఏంటి, నేనున్న దేశంలో అన్యాయమా? మంత్రి, వెంటనే అతన్ని లోపల పిలిపించండి, విచారణ చేద్దాం. దాంతో ఆ వ్యక్తి లోపలికి వస్తాడు. ప్రభు, నా ఒక్కగానొక్క కుమారుడు ప్రభు రాత్రి వ్యాపారింట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. అయితే ఆ దొంగతనం చేస్తున్నప్పుడు గోడ కూలిపోయి నా కొడుకు చనిపోయాడు ప్రభు. నాకు మీరే న్యాయం చేయాలి ప్రభు. అరే, ఎంతటి కష్టం వచ్చింది నీకు? నువ్వేమో పెద్ద ఆయనలాగా ఉన్నావు, నీ కొడుకేమో చనిపోయాడు. మంత్రి, వెంటనే ఆ వ్యాపారి గోడని ఇక్కడికి తీసుకురండి, వెళ్ళండి.
అలాగే ప్రభు, తీసుకొస్తాను. గోడ ఇక్కడికి, పిల్లలు గోడ ఇక్కడికి వచ్చిద్దా? రాదు కదా. నేను తెలివిలో ఉండే, నాకు తెలుసు మా రాజుగా తెలియదు ఆ విషయం, చెప్దాం ఇప్పుడు. ప్రభు, గోడ ఇక్కడికి రాదంట ప్రభు. పిల్లలు కూడా చెప్తున్నారు చూడండి. అట్లయితే గోడకి అన్న కానీ తమ్ముడు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఉంటారు కదా, వారిని తీసుకురండి. ప్రభు, పిల్లలు నవ్వుతున్నారు. గోడకి చుట్టాలు స్నేహితులు ఉండరు ప్రభు, యజమాని ఉంటాడు. దాంతో మన తిక్కమక్క రాజు యజమానిని పిలిపిస్తాడు. యజమాని వచ్చి, యజమాని కొంచెం తెలివైన వాడు. ప్రభు, గోడ కూలిపోయి ఆ దొంగ చనిపోయిన మాట వాస్తవమే, కానీ నేను మొన్ననే ఆ గోడ కట్టించాను. ఆ గోడ కట్టిన మేస్త్రేమో సరిగ్గా గోడను కట్టలేదు, అందువల్ల గోడ కూలిపోయి ఆ దొంగ చనిపోయాడు. అంతే తప్ప ఇందులో నా తప్పేమీ లేదు ప్రభు. దాంతో మన తిక్కమక్క రాజు మళ్ళీ మేస్త్రిని పిలిపిస్తాడు. మేస్త్రి వచ్చి, ప్రభు, ఏల దండలు ప్రభు, ఆ గోడ నేనే కట్టాను ప్రభు, నిజమే, కానీ నేను మొన్ననే ఒక కొత్త తోలుతిత్తి కొన్నా. తోలుతిత్తి అంటే తెలుసా మీ అందరికీ? మనం వాటర్ క్యారీ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు? బాటిల్స్. ఇంకా లార్జ్ అమౌంట్లో క్యారీ చేయాలంటే వాటర్ క్యాన్స్, బకెట్స్ అలా యూజ్ చేస్తాం కదా. పాతకాలంలో వాటర్ క్యారీ చేయడానికి లెదర్తో చేసిన బ్యాగులు వాడేవాళ్ళు అనమాట. వాటిని తోలుతిత్తి అంటారు. ఓకే ప్రభు, నేను మొన్ననే కొత్త తోలుతిత్తి కొన్నా. అదేమో ఎప్పుడు ఇచ్చే తోలుతిత్తి కాకుండా ఆ తోలుతిత్తి అమ్మేవాడు పెద్ద తోలుతిత్తి ఇచ్చాడు. దానివల్ల నా లెక్క తప్పిపోయి సున్నంలో నీళ్ళు ఎక్కువైపోయి సున్నం పలచబడి గోడ కూలిపోయింది ప్రభు, అంతే తప్ప ఇందులో నా తప్పు కూడా ఏమీ లేదు ప్రభు అని చెప్పంగానే మన రాజు తోలుతిత్తి తయారు చేసేవాడిని పిలిపిస్తాడు. ఆయన వచ్చి, ప్రభు, ఆ తోలుతిత్తి అమ్మింది నేనే ప్రభు, కాకపోతే నేను ఆ తోలుతిత్తి అమ్ముతున్నప్పుడు మీ సేనాధిపతి ఉన్నాడు కదా, ఆయన పెద్ద ఊరేగింపుగా అలా వెళ్తున్నాడు ప్రభు. నేను అదిగో ఆ ఊరేగింపు చూస్తా ఈ చిన్న తోలుతిత్తి ఇవ్వబోయి పెద్ద తోలుతిత్తి ఆ మేస్త్రికి ఇచ్చేసాను ప్రభు, అంతే తప్ప ఇందులో నా తప్పు కూడా ఏమీ లేదు ప్రభు. అలా ఒకరి మీద ఒకరు చెప్పడంతో మన తిక్కమక్క రాజుకి చిరాకు వస్తుంది. విచారించి విసుగొచ్చి, మంత్రి, నాకు విచారించి విసుగొస్తుంది. మన సేనాధిపతికి ఈ దొంగ చనిపోయాడు, మన సేనాధిపతికి ఉరివేసాను, న్యాయం కావాలి కాబట్టి మన సేనాధిపతికి ఉరివేయండి, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఇది జరిగిన తర్వాత రోజు మన శిష్యుడు ఉన్నాడు కదా, గుర్తున్నాడా శిష్యుడు? మర్చిపోయారా? శిష్యుడు ఇంటింటికి వెళ్ళి ఆ ఆహారం తెచ్చుకుని, ఫుడ్ తెచ్చుకుని తింటా ఉంటాడు. ఇంతలో ఒక సైనికుడు వచ్చి ఆ శిష్యుడి దగ్గరికి, గురువుగారు, మీరు వెంటనే మాతో రండి, మిమ్మల్ని మా రాజుగారు పిలుస్తున్నారు. అది విన్న శిష్యుడు, ఏంటి, నన్ను రాజుగారు పిలుస్తున్నారా? వస్తాను. ఇంతకీ ఎందుకు పిలుస్తున్నారు? ఏమి లేదు ప్రభు, నిన్న మా రాజ్యంలో ఒక దొంగతనం జరిగింది. అయితే దొంగతనం చేస్తున్నప్పుడు దొంగ చనిపోయాడు. మా రాజుగారు అది విచారించి మా సేనాధిపతికి ఉరిశిక్ష వేశారు. అయితే మా రాజ్యంలో ఒకే ఒక ఉరితాడు ఉంది. ఆ ఉరితాడేమో చాలా పెద్దగా ఉంది, మా సేనాధిపతి ఏమో చాలా బక్కగా ఉన్నాడు. అందువల్ల ఉరి చివర వేలాడుతున్నాడు కానీ ఉరి బిగుసుకోవట్లేదు. ఇదే విషయం మా రాజుగారికి చెప్తే మా రాజుగారు చాలా తెలివైనరు కదా, అందుకని మన రాజ్యంలో ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళని ఉరివేయమని చెప్పారు. మా రాజుగారి పుణ్యమాని మా రాజ్యంలో ఎవరూ లావుగా లేరు, మీరొక్కళ్ళే లావుగా ఉన్నారు, మేము మీకు ఉరివేయాలి, వెంటనే మీరు మాతో రండి. అది విన్న శిష్యుడు, ఏంటి, నాకు ఊరా? ఆ దొంగ ఎవరో దొంగతనం చేయటం ఏంటి, ఆ సేనాధిపతికి ఉరివేయటం ఏంటి, అది అటు తిరిగి ఇటు తిరిగి నాకు రావడం ఏంటి? మా గురువు గారు చెప్తానే ఉన్నారు, నేనే వినిపించుకోలేదు, ఇప్పుడు ఏం చేయాలి? అలా బాధపడుతున్న శిష్యుణ్ణి సేనాధిపతి వినిపించుకోకుండా ఉరికంబం దగ్గరికి తీసుకెళ్తాడు. ఉరికంబం మీద శిష్యుడు,
అరే, సమయానికి మా గురువు గారు కూడా లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా గురువు గారిని తలుచుకుంటాను. ఆయన మాట ఇచ్చారు కదా, నాకు ఏదైనా ఆపదొస్తే ప్రత్యక్షమవుతానని. వెంటనే గుర్తొచ్చి గురువుని ఇలా ప్రార్థిస్తాడు. గురు బ్రహ్మ గురు సారీ స్టార్టింగ్ సారీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అలా అనగానే గురువు గారు ప్రత్యక్షమయ్యారు. నాయనా నారాయణ, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వేమో నా మాట వినిపించుకోలే. సరే, ఏం జరిగిందో చెప్పు. దాంతో మన శిష్యుడు జరిగిందంతా గురువు గారికి చెప్తాడు. అది విన్న గురువు గారు బాగా ఆలోచించి శిష్యునికి చెవిలో ఇలా చెప్తాడు. అది విన్న శిష్యుడు అలాగే చేస్తారు గురుగారు, అలాగే చేస్తారు. సైనికులారా, ఆ ఉరి నాకే వేయండి, ఇంకెవ్వరికి వద్దు, ఉరి నాకే వేయండి. అది విన్న శిష్యుడు ఆ గురువు కోపంతో, శిష్య, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? సైనికులారా, లేదు, ఆ ఉరి నాకు వేయండి, నాకు మాత్రమే వేయండి, మా శిష్యునికి కాదు. గురువు గారు, మీరు నాకు వచ్చిన అవకాశాన్ని మీరు లాక్కోకండి. లేదు సైనికులారా, ఆ ఉరి నాకే వేయండి, నాకే వేయండి. అలా గురువు శిష్యులు ఇద్దరు ఉరి నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటా ఉంటారు. సైనికులకేమో ఏమీ అర్థం కాదు, ఎవరికి ఉరి వేయాలో. ఇంతలో అక్కడికి మన రాజు పేరేం మర్చిపోయాను, తికమక రాజు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని, ఎవరైనా చనిపోవాలని ఎందుకు కోరుకుంటారు? గురువుగారు ఉరి కావాలంటున్నారంటే ఇందులో ఖచ్చితంగా ఏదో రహస్యం దాగుంది. అదేంటో నేను తెలుసుకుంటాను. గురువుగారు, నేను శిక్ష వేసింది మీ శిష్యునికైతే ఉరి మీరు కావాలంటున్నారంట, దేనికి? ప్రభు, అవును ప్రభు, మీరు దయించి ఆ ఉరిని నాకే వేయించండి ప్రభు. నా శిష్యుడు చాలా చిన్నవాడు, నేనా చాలా పెద్దవాడిని, కాబట్టి మీరు దయించి ఆ ఉరి నాకే వేయించండి ప్రభు. అది సరే గురువుగారు, ఎవరైనా చనిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? మీరు చనిపోవాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో రహస్యం ఉంది. మర్యాదగా రహస్యం ఏంటో చెప్పండి. గురువుగారు, రాజుగారు, అవునండి, అది ఏం లేదండి. ఈ సమయానికి ఎవరైతే ఉరి వల్ల చనిపోతారో వాళ్ళు వచ్చే జన్మలో ఈ దేశానికి రాజై పుడతారు ప్రభు. అందుకని మీరు దయించి ఎవరిని నాకే వేయించండి ప్రభు. అది విన్న రాజు ఆలోచనలో పడతాడు. ఏంటి, ఈ సమయానికి ఎవరైతే ఉరి వల్ల చనిపోతారో వాళ్ళు వచ్చే జన్మలో మళ్ళీ రాజు అవుతారా? అయితే గీతే నేను రాజు అవ్వాలి, వేరే ఎవడో రాజు అవటం ఏంటి? నేనే రాజవుతా. సైనికులారా, ఆ ఉరిని నాకు వేయండి అని చెప్పంగానే సైనికులు ఆ రాజుగారికి ఉరి వేస్తారు. దాంతో గురువు శిష్యులు అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు? ఆనందంగా పాట పాడుకుంటూ, కటకట దేశం తికమక రాజు ఏదైనా కొనోయి ఒకటే రూపాయి, కటకట దేశం తికమక రాజు ఏదైనా కొనోయి ఒకటే రూపాయి. సావుకారితో వనదేవత ఏమన్నది? గొడ్డలి లేదు, ఏమీ లేదు, పొమ్మన్నది. సావుకారితో వనదేవత ఏమన్నది? గొడ్డలి లేదు, ఏమీ లేదు, పొమ్మన్నది. సావుకారితో వనదేవత ఏమన్నది? పొమ్మన్నది. ఎందుకన్నదో చూద్దాం. అనగనగనగనగనగా ఒక అడవి పక్కనే ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఆ కట్టెలు కొట్టేవాడు రోజు అడవికి వెళ్ళి అడవిలో ఉన్న కట్టెలు కొట్టి తిరిగి వచ్చి ఆ ఊర్లో అమ్ముకొని వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాగ ప్రతిరోజు చేసేవాడు. అయితే ఒకరోజు, అరే, ఈ అడవిలో ప్రతిరోజు ఒక చోటకే వెళ్తున్నా,
ఈసారి కొత్త ప్రదేశానికి వెళ్దామని చెప్పి కొత్త దారి అంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎన్ని చెట్లు, ఆహా ఆహా ఇక్కడ ఎంత చల్లగా లేస్తుందో. ఏదో శబ్దం వినిపిస్తుంది, ఏంటది? ఏదో వాటర్ సౌండ్లో ఉంది. అరే ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆహా ఈ చెరువు చుట్టూ ఎన్ని తుమ్మ చెట్లు ఉన్నాయో. ఇక్కడ ఎంత పెద్ద తుమ్మ చెట్టు ఉందో. అవును, చెట్లు కొట్టొచ్చా? కానీ ఎండిపోయినవి కొట్టొచ్చు. కాబట్టి నేను ఈ చెట్టును కొడతా. సరే అని చెప్పి ఆ చెట్టును కొడుతూ ఉంటాడు. అబ్బా అమ్మో, నా గొడ్డల చెరువులో పడిపోయింది. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే విన్ను, మంచిగా చెప్తా. సరేనా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే ఆ చెరువులో దిగి నెతుకుతా. ఎక్కడుంది నా గొడ్డలి? అయ్యో, మీకేమైనా కనిపించిందా? నీకు కనిపించలేదా? నీకు ఎక్కడుంది? అయ్యో నా గొడ్డలి ఎక్కడుంది? అది గొడ్డలు కాదు, వైరు. ఏంటిది, నా గొడ్డలు పోయింది. లేదు, నాకే కనిపించట్లేదు. లేదు లేదు. అయ్యో, అలా వెతికి 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 అలిసిపోయి చెరువు ఒడ్డుకు వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అయ్యో ఏంటి ఇలా జరిగింది? ఈ చెట్టును కొడుతూ ఉండగా గొడ్డలు జారి చెరువులో పడడం ఏమిటి? ఆ గొడ్డలు లేకపోతే కట్టెలు కొట్టగలమా? కొట్టలేము. కట్టెలు కొట్టకపోతే అమ్ముకోలేను. అమ్ముకోకపోతే డబ్బులు రావు. డబ్బులు లేకపోతే నా కుటుంబం అంతా పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? నేను వనదేవతని పిలుస్తా. వనదేవత అయితే నాకు సహాయం చేస్తుంది. అమ్మా వనదేవత, ఎక్కడున్నావమ్మా? రావమ్మా, ఈ కటిక పేదవాడిని నువ్వే రక్షించమ్మా, తొందరగా రావమ్మా అనగానే అక్కడికి వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఎవరు నువ్వు? నీకేం కావాలి చెప్పు. నన్ను ఎందుకు పిలిచావు? చెప్పు నాయన. అమ్మా వనదేవత, నేను ఒక కట్టెలు కొట్టేవాడిని. ఇదిగో ఈరోజు ఈ చెట్టు కొడుతూ ఉండగా నా గొడ్డలు జారి చెరువులో పడ్డది. నేను చాలాసేపు వెతికా. కావాలంటే వీళ్ళు అడగండి, నెతికానా లేదా? వెతికినారా? నువ్వు చూడలేదు. వెతికా. దొరికిందా మరి? దొరకలే. అగో అమ్మా, దొరకలేదమ్మా, ఎలాగైనా నా గొడ్డలు వెతికి పెట్టమ్మా అని చెప్పగానే వనదేవత చెరువులోకి వెళ్ళి ఒక గొడ్డలతో పైకి వస్తుంది. ఏం గొడ్డలి? బంగారం గొడ్డలి. ఇదిగో చూడు, ఇదేనా నీ గొడ్డలి? అది బంగారం గొడ్డలి. ఈ గొడ్డలి నాది కాదమ్మా, నాది వేరే గొడ్డలి. నా గొడ్డలే ఇవ్వమ్మా అనగానే వనదేవత మళ్ళీ చెరువులోకి వెళ్ళి ఈసారి వస్తుంది. ఉండరా వనదేవత, రానేమనరా ప్లీజ్ రా. ఓకే, వనదేవత ప్రత్యక్షం అవుతుంది. ఈసారి ఏంటి చెప్పు. అదే సిల్వర్. సిల్వర్, వెండి. ఇదిగో చూడు, ఇదేనా నీ గొడ్డలి? ఇది వెండి గొడ్డలి. ఈ గొడ్డలి నాది కాదు, నాది వేరే గొడ్డలమ్మా. నా గొడ్డలి తప్ప అన్ని గొడ్డలు తీసుకొస్తున్నావు, నా గొడ్డలే నాకు కావాలి అనగానే ఈసారి చెరువులోకి వెళ్ళి ఇంకొక గొడ్డలతో పైకి వస్తుంది. కాదు, అతని గొడ్డలే ఇది. అతని గొడ్డలే. ఇదిగో చూడు, ఇదేనా నీ గొడ్డలి? అతని గొడ్డలే తీసుకొచ్చింది. అవునమ్మా, ఇదే నా గొడ్డలి, నాదే, ఇవ్వమ్మా. నాకు సహాయం చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలమ్మా అని చెప్పి అతని గొడ్డలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే వనదేవత అతన్ని ఆపుతుంది. ఆగు, నువ్వు చాలా నిజాయితీపరునిలా ఉన్నావు. నేను బంగారపు గొడ్డలు చూపించా, వెండి గొడ్డలి చూపించా, నువ్వు వీటి వేటిపైన దురాశ చూపేయలేదు. కాబట్టి నీకు నేను ఈ 2 గొడ్డళ్ళు బహుమతిగా ఇస్తున్నా, తీసుకో అని చెప్పి ఆ 2 గొడ్డళ్ళు బహుమతిగా ఇస్తుంది. అవి తీసుకొని ఎవరతను? కట్టెలు కొట్టేవాడు.
ఆ కట్టెలు కొట్టేవాడు ఆ 2 గొడ్డలు తీసుకొని అలాగే వెళ్తూ ఉంటే ఒక ఆలోచన వస్తుంది. అరే, ఈ బంగారపు గొడ్డలి వెండి గొడ్డలతో నేను ఏం చేసుకోవాలి, అమ్ముకొని ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఒక షావుకారు దగ్గరికి వెళ్తాడు. ఇదిగోండి షావుకారు గారు, ఈ 2 గొడ్డలు తీసుకొని దీనికి తగ్గ డబ్బు ఇవ్వండి అనగానే అక్కడ బంగారపు గొడ్డలు వెండి గొడ్డలు ఉందిగా, ఆ గొడ్డలు చూసిన షావుకారి, అరే బంగారపు గొడ్డలి వెండి గొడ్డలి ఇవి నీకు ఎక్కడివి, ఎవరిచ్చారు అని అడగగానే జరిగిందంతా చెప్తాడు. ఏం చెప్తాడు? ఓరు అదేరా ఇప్పుడు ఏం జరిగిందిరా, ఆ వనదేవత ఇవ్వడం, ఆ గొడ్డలు చెరువులో పడిపోవడం, వనదేవతని పిలవడం, అదంతా చెప్తాడు. అది విన్న సావుగారి, నీకు వనదేవత ఇచ్చిందా, అది అడవిలో ఉన్న చెరువు దగ్గర, సరే సరే భలే ఉంది, సరే ఈ డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అతనికి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. వెళ్తాడు. అయితే అప్పుడు ఈ సావుగారి అప్పుడు ఆ సావుకారి, సరే నేను ఒక పాదగొడ్డలు తీసుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్తా అని చెప్పి ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు. ఇదే చెరువు, ఈ చెట్టునే కొట్టాడా, సరే నేను కూడా ఈ చెట్టునే కొడతా. అబ్బా, ఎంతగానో కొట్టాలి, ఎంత కొట్టినా సరే నా చేతుల్లో పోస్తున్నాయి, ఈ గొడ్డలిల్లా చెరువులో పడట్లేదు, నాకేమో చెమట పడుతుంది, ఏం చేయాలి ఇప్పుడు, నేనే విసిరేస్తా, ఓకేనా? అమ్మయ్యా, గొడ్డలి చెరువులో పడిపోయింది. ఇక నెక్స్ట్ వనదేవతని పిలవడం ఉంది. పిలుస్తా, అమ్మా వనదేవత ఎక్కడున్నావమ్మా, తొందరగా రావమ్మా, నా గొడ్డలి జారిపోయి చెరువులో పడిపోయింది, తొందరగా రావమ్మా. వనదేవత రాలేదేంటి? సరే మళ్ళీ పిలుస్తా, అమ్మా వనదేవత తొందరగా రావమ్మా, నా వ్యాపారానికి టైం అవుతుంది, తొందరగా రావమ్మా, ఆ గొడ్డలు ఎతికి పెట్టమ్మా అనగానే వీడు బాధ భరించలేక వనదేవత ప్రత్యక్షం అవుతుంది. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు, నన్ను ఎందుకు పిలిచావు, చెప్పు నాయన అనగానే మొత్తం ఇలాగా చెప్తాడు షావుగారు. ఏం లేదమ్మా, ఇదిగో ఈ చెట్టును కొడుతూ ఉండగా నా గొడ్డలు జారి చెరువులో పడిపోయింది, కావాలంటే వీళ్ళు అడుగు. అవును 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 అన్నారు. అవును అవునమ్మా, లేదు వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు, లేదమ్మా నా గొడ్డలు ఎలాగైనా వెతికి పెట్టమ్మా. ఒరే 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 వినండ్రా వినండ్రా, ఓకే 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 సరే, దేవత ఏమన్నది ఇప్పుడు చెప్దాం. పడిపోయిందమ్మా, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు, సరే కానీ నా గొడ్డలు వెతికి పెట్టమ్మా అనగానే వనదేవత చెరువులోకి వెళ్ళి, కాదు 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 చూడు ఏమవుద్దాం, ఇదిగో చూడు ఇదేనా నీ గొడ్డలి అంటది. ఏం గొడ్డలు తీసుకొచ్చిందో తెలుసా? బంగారపు గొడ్డలా? కాదు కాదు కాదు, అతని గొడ్డలే తీసుకొచ్చింది. లేదు అతని గొడ్డలే, అదే ఐరన్ గొడ్డలే తీసుకొచ్చింది. ఇదేంటి నా గొడ్డలు తీసుకొచ్చింది? అరే ఇదేంటి నా గొడ్డలు తీసుకొచ్చింది, ఇప్పుడు ఈ గొడ్డలు నాదంటే వెండి గొడ్డలు ఇవ్వదేమో, బంగారపు గొడ్డలు ఇవ్వదేమో, ఇది నా వద్దని నాది కాదని చెప్పేస్తా. అమ్మా వనదేవత ఈ గొడ్డలు నాది కాదు, నాది వేరే గొడ్డలి, నా గొడ్డలే నాకు ఇవ్వమ్మా అనగానే వనదేవత మళ్ళీ చెరువులోకి వెళ్ళి ఈసారి ఇంకొక గొడ్డలతో పైకి వస్తుంది. ఈసారి గొడ్డలి కాదు, అది ఇదిగో చూడు ఇదేనా నీ గొడ్డలి, వెండి గొడ్డలి తీసుకొస్తుంది. వెండి గొడ్డలి? అవును, ఇప్పుడు ఈ గొడ్డలు నాదంటే బంగారపు గొడ్డలు ఇవ్వదేమో. లేదు లేదు ఈ గొడ్డలు కూడా నాది కాదు, నాకు కావాల్సిన గొడ్డలు తప్ప అన్ని గొడ్డలు తీసుకొస్తున్నావమ్మా, నాకు నా గొడ్డలే కావాలమ్మా, ఎలాగైనా తెచ్చిపెట్టమ్మా అనగానే వనదేవత మళ్ళీ చెరువులోకి వెళ్ళి ఈసారి ఇంకొక గొడ్డలతో పైకి వస్తుంది. గోల్డ్, ఇదిగో చూడు ఇదేనా నీ గొడ్డలి, భలే భలే బంగారపు గొడ్డలు తీసుకొచ్చింది, అవునమ్మా ఇదే నా గొడ్డలి, ఇదే ఇవ్వమ్మా ఇవ్వు. అబద్ధం చెప్పాడుగా, ఆ విషయం వెంటనే అదే వనదేవతకి కోపం వస్తుంది. మూర్ఖుడా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వు బంగారపు గొడ్డల పైన అత్యాశ చూపించావు, కాబట్టి నీకు నీ గొడ్డలే కాదు
బంగారపు గొడ్డలు, వెండి గొడ్డలు, ఏ గొడ్డలు ఇవ్వను, ఇక్కడి నుంచి పో అని చెప్పి వనదేవత మాయమైపోతుంది. అప్పుడు ఆ సావుకారి, అరే ఏంటి ఇలా జరిగింది, బంగారపు గొడ్డలు ఇవ్వలేదు, కనీసం వెండి గొడ్డలు ఇవ్వలేదు, పోనీ అంతెందుకు నా గొడ్డలు నాకు ఇచ్చినా సరిపోదును, ఏ గొడ్డలు ఇవ్వలేదు అని చెప్పి దిగాలుగా వెళ్ళిపోతాడు. సావుకారితో వనదేవత ఏమన్నది, గొడ్డలు లేదు ఏమీ లేదు పొమ్మన్నది. సావుకారితో వనదేవత ఏమన్నది, గొడ్డలు లేదు ఏమీ లేదు పొమ్మన్నది. అనగనగనగనగనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కుందేలు ఉందంట. కుందేలు అంటే తెలుసా మీకు? ర్యాబిట్. కుందేలు ఏం తింటది? క్యారెట్, అవన్నీ తింటది కదా. ఈ కుందేలు కూడా అలానే రోజు అడవంతా తిరిగి కావాల్సిన ఆహారాన్ని సేకరించుకొని ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చినాక తను కొంచెం తిని తన పిల్లలకు కూడా కొంచెం పెట్టేదన్నమాట ఈ కుందేలు. అలా జరుగుతూ ఉండగా అదే అడవిలో ఒక పులి ఉంది. ఆ పులి బాగా ముసలిదైపోయింది. సరిగ్గా వేటాడలేక దగ్గరలో ఏదన్నా జంతువు కనిపిస్తే దాన్నే తినేస్తూ బతుకుతుందన్నమాట ఆ పులి. అయితే ఒకరోజు ఆ పులి ఆహారం కోసం అడవంతా తిరుగుతూ 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 ఉంటుంది. అలా తిరుగుతున్న పులికి అడవిలో కుందేలు ఉందే, ఆ కుందేలు కనిపించింది. పులి వెంటనే కుందేలు ముందుకు దూకి, కుందేలు నేను చాలా ఆకలిగా ఉన్నా, నువ్వు దొరికావు, ఇప్పుడు నేను నిన్ను తినేస్తా అని అనేసరికి కుందేలు, ఆ పులి పులి ఆగాగు, ఏంటి నువ్వు నన్ను తింటావా? చూడు నేనెంత బక్కగా ఉన్నానో, నన్ను తింటే నీ ఆకలి తీరుతుందా? మీరన్నా చెప్పండి, నన్ను తింటే పులికి ఆకలి తీరుతుందా? లేదు కదా. కానీ పులి, నువ్వు నన్ను వదిలేస్తే నీకు ఒక మంచి ఆహారం తినిపిస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ కుందేలు అక్కడున్న పెద్ద బండరాళ్ళ వెనకట్లకు దూకి చిన్న చిన్న రాళ్ళు ఏరుకొని మళ్ళీ పులి ముందుకు వచ్చింది. పులి, ఇదిగో వీటిని పాల లడ్డూలు అంటారు, ఇవి చాలా బాగుంటాయి, ఆగు ఇవి కొంచెం వేడి చేస్తే ఇంకా బాగుంటాయి అని అక్కడే నిప్పు వెలిగించి ఈ రాళ్ళను అందులో వేసేసింది కుందేలు. ఆ పులి, ఇవి పాల లడ్డూలు, కానీ ఇక్కడ లడ్డూలు మాత్రమే ఉన్నాయి, నేను వెళ్ళి పాలు తీసుకొస్తా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. కానీ పులి, ఇక్కడ 10 లడ్డూలు ఉన్నాయి, ఎన్ని లడ్డూలు ఉన్నాయి? 5 నీకు 5 నాకు, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి కుందేలు అక్కడి నుంచి తుర్రమని పారిపోయింది. పులి మాత్రం పాల లడ్డూలా? కుందేలు ఇక్కడ ఎన్ని ఉన్నాయని చెప్పింది? 10 ఉన్నాయని చెప్పింది కదా, కానీ ఇక్కడ 11 ఉన్నాయే. అంటే ఇప్పుడు నేను ఒకటి తినేసిన కుందేలు కనిపెట్టలేదు అనుకుని ఆ పులి ఏం చేసిందంటే అక్కడ ఉన్న వాటిలోకెల్లా ఎర్రగా ఉన్న ఒక రాయిని గుడుక్కుమని మింగేసింది. అమ్మో మంట 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 అనుకుంటూ అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువుకి వెళ్ళి నీళ్ళు తాగింది. ఇంకా పులి వేటాడలేదు కదా, అలానే గుహలోకి వెళ్ళిపోయింది. గుహ అంటే కేవ్. దాని ఇంటికి పులి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి కొంచెం కడుపు నయమైనాక పులికి మళ్ళీ ఆకలేసింది. పులి మళ్ళీ అడవంతా తిరుగుతుంది ఆహారం కోసం. తిరుగుతూ 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 ఉండగా పులికి మళ్ళీ అదే కుందేలు కనిపించింది. కుందేలు, పోయినసారి నువ్వు నన్ను మోసం చేసావు, కానీ ఈసారి నేను నిన్ను వదలను, నిన్ను ఎలా అయినా తినేస్తా. పులి 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 ఆగు ఆగు, పోయినసారి నేను చేసింది తప్పే, కానీ నన్ను వదిలేస్తే అగో నీకు ఆ పిచ్చుకలు తినిపిస్తా. పిచ్చుకలు అంటే తెలుసా మీకు? ఏంటి? స్పారోస్ కదా. ఆ స్పారోస్ నీకు తినిపిస్తా, నన్ను వదిలే పులి. స్పారోసా? పిచ్చుకలు చాలా బాగుంటాయి, కానీ కుందేలు నమ్మొచ్చా? నమ్మకూడదా? కానీ పిచ్చుకలు నాకు ఎక్కడి నుంచి దొరుకుతాయి? నేనైతే వేటాడి తినలేను. సర్లే, కుందేలు ఇస్తుందేమో చూద్దాం. కుందేలు, సరే ఈసారికి నువ్వు చెప్పింది వింటా, ఏం చేయాలో చెప్పు. ఏం లేదు పులి, అగో అక్కడ పొదలు ఉన్నాయే. పొదలు అంటే బుషెస్. అక్కడ పొదలు ఉన్నాయే, నువ్వు ఆ పొదల్లోకి వెళ్ళి పైన చూస్తూ అని కదలకుండా నిల్చో. నేను వెళ్ళి ఆ పిచ్చుకలతో ఆడుకొని వాటంతటవే నీ నోట్లోకి వచ్చేలా చేస్తా అని
కుందేలు చెప్పింది పులికి. పులి అలానే కుందేలు చెప్పినట్టు పొదల్లోకి వెళ్ళి పైన చూస్తూ ఇంతలో కుందేలు ఏం చేసిందో తెలుసా? చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ పొదలకు నిప్పు పెట్టి పారిపోయింది. తుర్రు. పులికి తెలియదు. పులి మాత్రం దేనికోసం ఎదురు చూస్తుంది? ఎంత ఎదురు చూసినా పిచ్చుకలు రావట్లేదు ఏంటి? కొంచెం వేడిగా ఉంది. లేదు లేదు లేదు, పిచ్చుకలు మళ్ళీ పారిపోతాయి. ఇంకా నా వల్ల కావట్లేదు. అమ్మో మంట! ఏమైంది ఇక్కడ? ఈ కుందేలు మళ్ళీ నన్ను మోసం చేసింది. కానీ ఇప్పుడు కాలిపోయిన చర్మంతో నేను కుందేలుని వెళ్ళి వేటాడగలనా? నేను మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతా అని ఆ పులి మళ్ళీ గుహలోకి వెళ్ళింది. కొన్నాళ్ళకి మొత్తం గాయాలన్నీ నయమైపోయినాక పులి బాగా కోపంగా అడవంతా తిరుగుతుంది. ఆహారం తిని చాలా రోజులైంది. ఏం దొరుకుతుందా ఏం దొరుకుతుందా ఏం దొరుకుతుంది? పులికి ఏం కనిపించిందో తెలుసా? మళ్ళీ ఆ కుందేలే కనిపించింది. పులి ఆ కుందేలు ముందుకు దూకింది. కుందేలు, నువ్వు నన్ను 2 సార్లు మోసం చేసావు. ఈసారి నేను నిన్ను వదిలేసలేదు. నిన్ను ఎలా అయినా తినేస్తా. పులి, ఒక్క నిమిషం ఆగు. 2 సార్లు నేను తప్పు చేశాను, ఓకే. కానీ ఒక్కసారికి నన్ను వదిలే పులి. నీకు నీకు ఇది చలికాలం కదా, చాలా చలి కూడా ఉంది. చలికాలంలో చేపలు చాలా బాగుంటాయి. పులి, నీకు చేపలు తినిపిస్తాను, నన్ను వదిలేవా? చేపలా? కానీ కుందేలుని నమ్మొచ్చా? నమ్మకూడదా? కానీ నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ చలికాలంలో చేపలు కూడా దొరకవు. ఈ ఒక్కసారికి నమ్మేస్తాలే. సరే కుందేలు, ఈ ఒక్కసారికి నేను నమ్ముతున్నా. ఏం చేయాలో చెప్పు, కానీ ఈసారి మోసం చేసావంటే నేను ఎలాగైనా తినేస్తా అని చెప్తుంది. దానికి కుందేలు, ఏం లేదు పులి, ఇప్పుడు మన అడవిలో చెరువు ఉంది కదా, నువ్వు ఆ చెరువులోకి వెళ్ళు. నీ తోకని చెరువులో పెట్టు. రాత్రంతా కదలకుండా అలానే ఉన్నావు అనుకో, చెరువులో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి కదా, ఆ చేపలన్నీ వెచ్చదనం కోసం నీ తోక దగ్గరకు వస్తాయి. రాగానే పొద్దున్నయ్యేసరికి తోక తీసి చేపలన్నీ తినే అని చెప్తుంది. పులికి ఇదేదో బాగుంది అనిపించి చెరువు దగ్గరికి వెళ్ళి తోకని చెరువులో పెట్టి కదలకుండా అలానే ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో కుందేలు ఏం చేసింది తెలుసా? పులి, నీ దగ్గర చేపలు తక్కువ ఉన్నట్టున్నాయి, నేను అవతల వైపు వెళ్ళి పెద్ద శబ్దం చేస్తా, అప్పుడు అక్కడ ఉన్న చేపలన్నీ నీ తోక దగ్గరకు వస్తాయి, మొత్తం తినేసే అని చెప్పి కుందేలు అక్కడి నుంచి పారిపోయింది. పులి మాత్రం రాత్రంతా అస్సలు కదలకుండా చెరువులో తోకను పెట్టి అలానే ఎదురు చూస్తుంది. చలేస్తున్నా పట్టించుకోవట్లేదు. ఇంకా పొద్దున్న అవ్వక అయింది. పులి ఇంకా ఈ చేపలన్నీ తినేస్తా. నా తోకేంటి ఇంత బరువుగా ఉంది? ఎక్కువ చేపలు వచ్చినట్టున్నాయి. ఇదేంటి? చెరువులో నీళ్ళని చలికి గడ్డకట్టుకుపోయి నా తోక అందులో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? అలా పులి చాలా ప్రయత్నిస్తుంది తప్పించుకోవడానికి. అప్పుడే అటువైపుగా ఒక వేటగాడు వచ్చాడు. పులి, దానంతట అదే నాకు చిక్కింది, దీన్ని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చి నేను బహుమతులన్నీ కొట్టేస్తా అని ఆ వేటగాడు ఆ పులిపైన ఒక వలేసి ఆ పులిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజుగారు, నేను ఎంతో కష్టపడి ఈ పులిని మీకు బహుకరించడానికి తీసుకొచ్చాను రాజుగారు, ఇది మీకే, తీసుకోండి అని చెప్పేసరికి రాజేమో బాగుంది, ఇదిగో ఇది నువ్వు తీసుకో, ఈ పులిని తీసుకెళ్ళి మన జంతువుల ప్రదర్శనశాలలో పెట్టండి. జంతువుల ప్రదర్శనశాల అంటే జూ. జూ. దీన్ని తీసుకెళ్ళి మన జంతువుల ప్రదర్శనశాలలో పెట్టండి. అక్కడికి ఇలాంటి పిల్లలందరూ వచ్చి పులిని చూసి పులి ఎలా ఉంటుందో తెలుసుకుంటారు అని చెప్పి ఆ పులిని తీసుకెళ్ళి జూలో పెట్టారు. దానికి టైంకి ఆహారం కూడా పెడుతున్నారు.
అందరూ యోగా బాగా చేసినట్టున్నారు కదా, చైర్లో కూర్చొని కూడా చేస్తున్నారు యోగా. సూపర్. ఒకసారి నుంచోండి అందరూ. లెట్స్ లూజన్ అవర్ బాడీస్. ఎట్లా చేస్తారు లూజన్? హౌ? ఇంకో రెడీ? అట్లా విరుచుకోవడం కాదు. రెడీ? 1 2 3 అనగానే ఓకే. రెడీ? 1 2 3 స్టాప్. అగైన్ 1 2 3. అక్కడ ఆరోలో 1 2 3. ఓకే, కూర్చోండి. ఒక కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక చిట్టడవి. చిట్టడవి అంటే తెలుసా మీకు? ఏంటి? అడవి అంటే ఫారెస్ట్. చిట్టడవి అంటే ఏంటి? చిట్టి వాళ్ళ అడవి కాదు, చిన్న అడవి కూడా కాదు, చీకటి అడవి. అంటే చిట్టడవి అంటే థిక్కెస్ట్ ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్ అన్నట్టు. అట్లాంటి చిట్టడవిలో ఒక చిట్టెలుక అటు ఇటు తిరుగుతూ ఉంది. తుంతుతు తుంతుం తుంతుతు తుంతుం తుంతుతు తుంతుం. ఆ చిట్టెలుకకి ఏదో అడ్డొచ్చింది. ఏంటబ్బా ఇది? గట్టిగా లేదు, పేర్లు లేవు, అంటే చెట్టు కాదు. పొడి పొడిగా కూడా లేదు. పొడి ఏముంటాయి అడవుల్లో? పొడిగా మట్టితో ఏం ఫామ్ అవుతుంది? చీమలు ఏం ఫామ్ చేస్తాయి? పుట్ట కూడా కాదు, పొడిగా లేదు కదా. రాళ్ళు రప్పలు కూడా లేవు, అంటే కొండ కూడా కాదు. ఏంటబ్బా ఇది అని చూడంగానే ఆ ఎలుకకి ఒక పెద్ద ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుని చూసి ఎలుక, అమ్మో అమ్మో అమ్మమ్మో, ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. అవును, నేను ఈ ఏనుగుతో దోస్తీ చేస్తే మస్తు ఉంటుంది కదా అనుకొని ఆ ఎలుక ఏనుగుని పిలిచింది. ఏనుగు ఏనుగు. ఎవరు నన్ను పిలిచేది? నేను. మాట వినిపిస్తుంది కానీ ఎవరు కనిపించరా? ఏనుగు ఇక్కడ. ఎక్కడా? ఇక్కడ కింద. ఎలుకని కింద. ఎలక ఎందుకు పిలిచాను? ఏం లేదు ఏనుగు, నాకు నీతో దోస్తీ చేయాలనుంది. మన ఇద్దరం ఇంచక్క దోస్తీ చేసుకుంటే బాగుంటది కదా. నీకు నాతో దోస్తీనా? కుదరదంటే కుదరదు, వెళ్ళిపోకండి. అగో, ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదా? నేను నీకంటే చాలా 1,00,000 రెట్లు పెద్దగా ఉంటాను, అందుకే కుదరదు. అగో, ఎవరన్నా హైట్ చూసి వెయిట్ చూసి అట్లా దోస్తీ చేస్తారా? మీరు ఎవరైనా చేస్తారా చెప్పండి? మరి ఎలుక కూడా అట్లెట్లా చేస్తారు, చేయరు కదా అని ఎలుక అడిగింది. అదంతా నాకు తెలియదు. నీతో దోస్తీ చేస్తే అందరూ నవ్వుతారు. ఓకే, వాళ్ళు వీళ్ళతో నవ్వుతారని దోస్తీ చేయకుండా మానేస్తారా అట్లా? ఎవరన్నా నవ్వుతారని దోస్తీ చేయకుండా మానేస్తారా? ఓ చూడు, మా ఎలుక ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు. నాకు సంబంధం లేదు, ఎవరు చెప్పినా నేను నిన్ను. ఓగో, ఇగో ఏనుగు, మర్యాదగా దోస్తీ చేసావా? సరే, లేదంటే నా ఏం చేస్తావు? ఏం చేస్తావు ఎలుక? ఏం చేస్తుంది? కొరుకుతే మన అవుతుందా ఏనుగుకి? ఎలుక కొరికితే? ఎలుక పాట పాడుతుంది. మీరు కూడా పాడతారా ఎలుకతో పాటు దోస్తీ చేయడానికి? ఏనుగు మామ దోస్తీ చేద్దామా, మనము దోస్తీ చేద్దామా. ఎలుక ఏనుగు దోస్తీ అంటే చూపిద్దామా, మనము చూపిద్దామా. దోస్తీ లేదు గిస్తీ లేదు, గమ్మునుండవోయ్ నువ్వు గమ్మునుండవోయ్. నీతో నాకు దోస్తీ అంటే నవ్వుతారో జనాలు, నవ్వుతారో.
వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటే ఏంటి మామ, మనకి ఏంటి మామ, కష్టంలోనూ నష్టంలోనూ తోడుకుందామా, మనము దోస్తీ చేద్దామా అని ఎలుక ఏనుగు చుట్టూ తిరుగుతూ పాట పాడింది. ఏనుక్కి ఏమనిపించింది? దోస్తీ చేద్దాం అనిపించేసింది ఆ పాటకే. ఇంప్రెస్ అయిందా? ఇంప్రెస్ అవ్వలేదు. అట్లా పాడుతుంటే ఏనుక్కి చిరాకు పెట్టింది. చిరాకు పెట్టేసి నువ్వు ఇలా కాదని చెప్పి ఎలుకని తొండంతో పట్టుకొని అట్లా ఎలుక చెట్టులు దాటి పుట్టలు దాటి ఎక్కడో పడింది. తిరిగి చూసేసరికి ఏనుగు కనిపించలేదు. సరే ఇవాళకి సాయంకాలం అయిపోయింది కదా, రేపు పొద్దున్న వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి ఎలుక కూడా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అంటే ఏంటి? టుమారో, రేపు. ఓకే, అయితే ఏనుగు అడవిలో అటు ఇటు తిరుగుతూ ఓ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఈ ఎలక్కాయల చెట్టుకి అసలు ఎలకలే లేవు. ఎలకలు ఎందుకుంటాయి? ఎలక్కాయలే లేవు. ఏనుగు ఎవరది? ఎవరని పిలిచేది? నేను ఎలుకని. ఎవరు? ఎక్కడ? ఇక్కడ కింద ఎలుకని. మళ్ళీ ఎలక ఏంటి? మళ్ళీ నేను తొందరగా ఇక్కడ వేసానా? ఎలక్కాయలన్నీ కింద పోగేసి ఉన్నాయి. బహుశా నా ఏనుగు దోస్తులందరూ వచ్చేసి తినేసి పడేసి ఉంటారు. ఏనుగు లేదు, నేనే నీ కోసం ఈ చెట్టు అంతా అటు ఇటు తిరిగి ఎలక్కాయలు కోసి పోగు చేసి పెట్టాను. నా కోసం పోగు చేసి పెట్టావా? ఎందుకు? ఏం లేదు, ఆ ఎలక్కాయలు తింటే మన ఇద్దరం ఎంచక్క దోస్తీ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ నీకు ఒకసారి చెప్తా కదా, నాకు నీతో దోస్తు కుదరలేదు. ఇదిగో ఏనుగు, నువ్వు మర్యాదగా దోస్తీ చేసావా? సరే లేదంటేనా ఏం చేస్తావు? మళ్ళీ పాటలు పడతావా? ఈసారి పాట పాడమంటే తొండంతో కొట్టానంటే ఎక్కడ పడతావో తెలియదు నాకు. ఏం చేస్తానా? ఏం చేసింది ఎలుక? మళ్ళీ పాట పాడిందా? డాన్స్ వేసిందా? ఎట్లేసింది? అట్లా వేసిందా? ఓకే, అయితే ఈసారి ఎలుక ఏనుగు మీదకి ఎక్కి ఇలా దూకింది. ఏం చేసింది? అటు ఇటు ఉరికింది అని ఏనుగు మీద అటు ఇటు ఉరికింది. అప్పుడు ఏనుగుకి ఏమైంది? కితకితలైనాయి. కితకిల్లామని ఎలుక ఇంకా నీతో అంతసేపు కితకితలు పెడితే ఏమవుతుంది? నవ్వు వస్తుంది. అంతసేపు నవ్వుతే ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది కదా. కడుపు నొప్పి వచ్చిన తర్వాత అట్లానే ఏనుగు కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎలుకని నిన్ను అట్లనే కూర్చో. అయితే ఇట్లా ఎలుక ఇట్లా నిన్ను ఈసారి ఎలుక పుట్టలు దాటి చెట్లు దాటి గట్టులు దాటి ఎక్కడో పడింది. కొండవతల పడింది. కొండవతల అంటే అడవతల పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఊరు లేదులే, అడవతల కొంచెం ప్లేస్ ఉంది మళ్ళా. అంతే, ఊరే అనుకో. ఏ ఊరు పేరు ఉంటుంది కదా, కొండపూరా? సూపర్, కొండపూర్. అయితే అక్కడ కొండపూర్లో పడింది. అప్పుడు కొండపూర్లో ఈ బిల్డింగ్లు అన్నీ ఏం లేవు అనమాట. అక్కడ కూడా అదే ఉంది. అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఎలక్కి ఏమీ కనిపించట్లేదు. కానీ ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఏమైంది?
ఏనుగు ఒర్రిందా? ఎందుకు? కడుపు నొప్పి వచ్చింది. వలలో పడింది, వేటగాళ్ళ వలలో పడింది, చిక్కుకుంది ఏనుగు. అది చూసి మిగతా ఏనుగులన్నీ ఏం చేస్తాయంటే ఆ ఏనుగు చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉన్నాయన్నమాట. ఏం చేస్తే ఇంకా ఏనుగులు ఏం చేయలేవు కదా పాపం, అవి మనలా ఆ నైఫ్తో ఏమి ఆ థ్రెడ్స్ని కోయలో ఏం చేయలేవు కదా. కానీ ఇటు సౌండ్ని ఎలుక ఎక్కడ పడింది? ఎలుక కొండపూర్లో పడింది. కొండపూర్ నుండి ఇది కడతాల వరకు వచ్చిందా? కొండపూర్ నుండి మియాపూరా? ఓకే, అంతే అనుకో. అయితే ఎలుక ఆ సౌండ్ని, ఆ శబ్దం విని ఆ కొండకి పైనుండి చూసింది. ఏమైనా కనిపించిందా ఎలుకకి? కనిపించిందా? కనిపించలేదా? ఎంతమంది కనిపించింది, ఎంతమంది కనిపించలేదు? ఫస్ట్ ఎంతమంది కనిపించింది? ఓకే, కనిపించలేదు. ఓకే, కనిపిస్తే ఎందుకు కనిపించింది, కనిపించకపోతే ఎందుకు కనిపించలేదు? ఏనుగు కనిపించింది. ఓకే, ఎందుకు కనిపించలేదు? చిన్నగా ఉంటుంది కాబట్టి దూరం మాట కనిపించదు. రీజన్ ఏంటంటే మనం ఏమనుకున్నాం స్టార్టింగ్ లో, చిట్టడవి. చిట్టడవి అంటే ఎట్లుంటది? డెన్స్ ఫారెస్ట్, థికెస్ట్ ఫారెస్ట్. అంటే చెట్లు చాలా థిక్కెస్ట్ గా ఉంటాయి అన్నమాట. పైనుండి ఇసుకేస్తే కూడా చాలా తక్కువ కింద రాలుతుంది. సో ఏనుగులు గీనుగులు ఏం కనిపించట్లేదు దానికి. కానీ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని కొండ మీద నుండి అనుకుంటా ఆ ప్లేస్కి వచ్చేసింది. ఆ ఏనుగుని చూసి ఎలుక, ఏనుగు అయ్యో నువ్వు ఒళ్ళో చిక్కున్నా, పర్లేదులే నేను నిన్ను విడిపిస్తా. నువ్వు నన్ను విడిపిస్తావా? నేను నమ్మాలి. అగో నన్ను అంత తక్కువ అంచనా ఇస్తున్నాను, సరే చూపిస్తా అని ఎలుకేం చేసింది? అంత పెద్ద వల, అంత పెద్ద ఏనుగు, అంత పెద్ద వల, అంత పెద్ద ఏనుగు ఇంత చిట్ట ఎలుక కొరికేసిందా? ఫ్రెండ్స్ని పిలిచిందా? ఎలుక ఒక చిన్న సౌండ్ చేసింది. అని సౌండ్ చేయగానే అడవిలో ఉన్న వేల ఎలుకలు ఒకేసారి అని అక్కడికి వచ్చేసాయి. అయితే ఎలుక ఆ ఎలుకలందరితో అంది, ఇంకో ఎలుకలు, ఈ ఏనుగు మన దోస్తు, పాపం వేటగాళ్ళ వాళ్ళలో చిక్కున్నాడు, ఇతన్ని మనం ఎలాగైనా విడిపిద్దాం అనగానే ఎలుకలు ఏమన్నాయి? అందరు చెప్పాలి, మీరందరూ ఎలుకలే కదా? ఎలుకలా మీరందరూ? కాదా? ఎలుకల ఫ్రెండ్సా? ఓకే అని ఒకేసారి ఎలుకలన్నీ ఆ వల మీదకి దూకి ఒకేసారి కచ్ 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 అని కోరికేసాయి. అప్పుడు ఏనుగు, ఆహా ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో, ఆ ఒలలో ఉన్నంతసేపు అస్సలు ఊపిరాడలేదు. కానీ దీనంతటికి కారణం ఎవరు? చిట్టెలుక. అప్పుడు ఏనుగు ఏం చేసింది? ఫ్రెండ్షిప్ చేసిందా? అప్పుడు ఏనుగు ఎలుక దగ్గరికి వెళ్ళింది. ఎలుక ఎలుక నీ వల్లే నేను బయటపడ్డాను, చాలా చాలా థ్యాంక్స్. అప్పుడు ఎలుకేమంది? దోశ చేస్తా అంటారా? మీరు అంటారా అట్లా? థ్యాంక్స్ వద్దా అంటారా? ఓ సూపర్. అయితే ఎలుకంది, ఏం లాభం లే, నువ్వు నాతో దోస్తీ చేయగా పో అని ఎలుక వెళ్ళిపోతుంది. అప్పుడు ఏనుగు ఏం చేసింది? ఎలా ఆపింది? పాట. ఎల్క రాజా దోస్తీ చేద్దామా, మనము దోస్తీ చేద్దామా, ఎలుక ఏనుగు దోస్తీ అంటే చూపిద్దామా, మనము చూపిద్దామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ విల్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్స్. ఒక్కసారి పేర్లు. సురేంద్ర, సాయి కృష్ణ, యువరాజ్,
తికమక రాజు. నా పేరు మర్చిపోయా. ఓకే, మర్చిపోయాడు అంటే ఎందుకులేండి. నా పేరు వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ మాహేశ్వరి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ధ్యాన్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us ఫర్ యువర్ ఈవెంట్. అండ్ ఎలా ఉంది? ఎస్. సో సాధారణంగా మనము ఓకే ఫ్రీజ్, ఎస్ రిలీజ్, మనకి తెలిసిన స్టోరీసే. చిన్నపిల్లలు గబగబా నాకు